గొప్ప కార్మికులని లేకపోతే ఇంకోటని లేకపోతే ఈ కార్మికులని వాళ్ళకి ఇచ్చింది మాత్రం 12 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఓకే ఫైన్. ఇప్పుడు అడుగుతుంది ఏంటి? ఏదైతే సూపర్ సిక్స్లో మీరు ఇచ్చిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని 50 సంవత్సరాలు నిండి మహిళలకి అది ఎప్పుడు ఇస్తారు చెప్పండి? చెప్పండి. 18 సంవత్సరాల నిండి మహిళలకి ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మరి ఉచిత బస్సు పథకాన్ని ఎప్పుడు పెడతారో చెప్పండి. ఉచిత బస్సు పథకం పెట్టడానికి పెద్ద అక్కర్లేదు కదా అధ్యక్ష. మీరే కదా పక్క రాష్ట్రాలు చూసా కదా మనం దాన్ని కాపీ కూడా చేసాము. ఆ పక్కన తెలంగాణవో లేదా పక్కన ఇది కర్ణాటకవో బెంగళూరు చూసేసాం కదా అధ్యక్ష. చేయొచ్చు కదా అధ్యక్ష. ఎలాగ 40% ఎలాగ ఆక్యుపేషన్ ఆర్టీసీలో 40% ఆక్యుపేషన్ ఖాళీగా ఉంది. కనీసం 40%లోనే మనం మా కళ్యాణం అడిగినట్టు ఏదో అన్నవరమో లేకపోతే సంవత్సరమో లేకపోతే తిరుపతిలో వెళ్ళి మా మైళ్ళు వచ్చి అవి వెళ్ళి దేవుడి గుళ్ళకి వెళ్తారు కదా అధ్యక్ష. తప్పే ఉంది అధ్యక్ష. 40% ఖాళీగా ఉన్నాయి కదా, అది చేయొచ్చు కదా. మీ హామీయే కదా. దానికి ఎందుకు అధ్యక్ష? దానికి ఎందుకు ఆలస్యం అధ్యక్ష? అదేమి కదా ఇంత కాదు కదా అధ్యక్ష. ఆలోచించండి. నేను అంటుంది ఏదో మిమ్మల్ని ఏదో పంపించాలి చేయాలని మేము మాట్లాడలేదు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వాలు వచ్చి బాధ్యతగా ఉండాలి. కానీ ఎంతసేపు ప్రభుత్వం అంటే అపోషణం రద్దీ అని రెండు అనుకొని డ్రైవ్ చేద్దాం అనుకుంటే సరే చేయండి. మీ చేతిలో అధికారం ఉంది, మీరు డ్రైవ్ చేస్తే చేయండి, ఎవరు వద్దన్నారు. కానీ ఎప్పుడు గత ప్రభుత్వం 7 సంవత్సరాలు 7 నెలలు అయిపోయినప్పుడు కూడా ఇంకా గత ప్రభుత్వమే. 7 నెలలు అయిపోతే ఇంకా గత ప్రభుత్వమే మా చెప్తున్నారు కాదు. సాక్షాత్తు కాదు సాక్షాత్తు అది కాదు అధ్యక్ష. అది అధ్యక్ష. ప్లీజ్ చిరంజీవి గారు కూర్చోండి. కూర్చోండి చిరంజీవి గారు ప్లీజ్ కూర్చోండి. అదే కూర్చోండి. అదే కూర్చోండి ప్లీజ్. కాదే దీక్ష పోనీ కరెక్ట్గా ఎన్నాళ్ళైందో మీరే చెప్పి పోనీ అయింది. ఎప్పుడు చేస్తారు చెప్పండి? రోజుతో గంటలతో చెప్పండి. రోజు గంటలు చెప్పండి. మా ఆర్థిక మంత్రి చెప్పండి. మాకే అర్థం లేదు. మా మంత్రి గారు మా మంత్రి గారు మా అంతం లేచింది. ఎందుకమ్మా అంటుంది? ఏమంటారు? గత ప్రభుత్వాల్లో అంట ఎందుకండి ఇప్పుడు ఇది డిస్కషన్ మాట్లాడాలి కదా అధ్యక్ష. ఎందుకండి మీకు సార్ నేను ఏమంటా చెప్పేసి ఇప్పుడు 5 నెలల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు ఇందాక మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మాట్లాడారు అధ్యక్ష? మేము ఇంతవరకు కామ్ గానే విన్నాం కదా. మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, చూసుకోండి అని చెప్తున్నాం. సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు. దాన్ని నోట్ చేసుకుంటారు. ఏదైనా ఉంటే కనుక రిప్లైలో చెప్తారు. మీరు అందరూ లేచి దానికి సమాధానం చెప్తే అది కరెక్ట్ కాదు. కూర్చోండి. ఒకవేళ పొరపాటు మాట్లాడితే నోట్ చేసుకుంటారు. ఆ పొరపాట్లు ప్రస్తావిస్తారు. మీరు కూర్చోండి. ప్రతి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే మంత్రి గారు క్లారిఫికేషన్ ఇస్తారు. ఏదైనా పొరపాట్లు ఉంటే ఆయన రాసుకుంటారు. దానికి ఆయన సరి చేస్తారు. అధ్యక్ష హోంమంత్రి గారు వచ్చి పాపం కోపం వచ్చింది అధ్యక్ష. ఆవిడ మహిళా సోదరిమణి. ఆవిడికి వాస్తవాలు ఏమంటే నేను హోంమంత్రిని, నేను ఒక తల్లిని, నేను ఒక బిడ్డని అంటున్నాను అధ్యక్ష. కరెక్ట్. నేను కాదనలేదు అధ్యక్ష. నేను కాదనలేదు, సోదరే. కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే గత ప్రభుత్వాలు తాలూకు ఉంటాయి అధ్యక్ష. లాండ్ ఆర్డర్కి ఉందా అధ్యక్ష? లాండ్ ఆర్డర్కి ఎందుకు? లాండ్ ఆర్డర్కి ఎక్కడ ఉందా అధ్యక్ష? కూర్చోండి మాట్లాడు ప్లీజ్ మిస్ గారు చెప్పండి. లాండ్ ఆర్డర్కి ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? లాండ్ ఆర్డర్ అనేది వాడి మానవతాడు ప్రవృత్తి, వాడి సమాజం మీద గౌరవం, లేకపోతే వ్యవస్థ మీద వచ్చి ఒక గౌరవము, ఒక భయము, భక్తి ఉంటే అది జరగవు అధ్యక్ష. ఎప్పుడైతే వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద సార్ అవి మాట్లాడమండి సార్. నాకెందుకు? నేను మాట్లాడు
కూర్చోండి. ప్లీజ్ 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 కూర్చోండి. మాట ఇప్పుడు ఏదైతే భయం భక్తి గౌరవం ఉంటే ఉంటాయి అధ్యక్ష. ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా అపనమ్మకం అయిపోయింది అధ్యక్ష. గౌరవం లేదు అధ్యక్ష, వాళ్ళంటే భయం లేదు అధ్యక్ష, భక్తి లేదు అధ్యక్ష. ఎందుకు 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 లేకపోయింది? ప్లీజ్ ప్లీజ్ మీరు అలా ఇంటర్వ్యూ అవ్వకండి దయచేసి. అరే ఉండండి, దయచేసి ఉండండి ప్లీజ్. సార్ ప్లీజ్. కాదండి మంత్రి గారు, ఇలాగా ప్రతిదానికి మీరు ఇన్వాల్వ్ అయితే ఎక్కడ ముగించుతున్నారు? ఏమండి ఇది బడ్జెట్ మీద చర్చ. ప్లీజ్ ప్లీజ్, ఇది బడ్జెట్ మీద చర్చ మేడం. అరే కాదండి, ఇది బడ్జెట్ మీద చర్చ. మంత్రి గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆయన సమాధానం చెప్తారు. అందులో బడ్జెట్లో అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా ప్రతి మంత్రి లేచి ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ కదా. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి 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 దయచేసి కూర్చోండి. నా కూర్చోండి కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి ప్లీజ్, కూర్చోవాలి. కూర్చోండి 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 నాయుడు గారు కూర్చోండి. ఇలాగైతే కనుక సభను వాయిదా వేస్తానండి. మీరు ఎలాగైతే కనుక సభను వాయిదా వేస్తాను. దయచేసి కూర్చోండి, మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏదైనా సరే రిలేటెడ్ కాదు, ఇది సభ్యత కాదని ఆ పక్కన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే నేను వెంటనే రికార్డును తొలగించి చెప్తాను, విత్డ్రా అవుతాను కూడా. మాట్లాడుతున్నా ఎక్కడ ఉంది అధ్యక్ష? ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. వారు లా అండ్ ఆర్డర్ కేటాయింపుల గురించి మాట్లాడితే అభ్యంతరం లేదు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఇదిగో తగ్గించారు లేకపోతే కావాల్సినంత ఇవ్వలేదు అని మాట్లాడితే ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు సాక్షాత్తు హోంశాఖ మంత్రి గారు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు, తప్పదు కదా అధ్యక్ష. ఇప్పుడు రోడ్డు మీద మన రక్షణ కోసం నిలబడేటువంటి కానిస్టేబుల్ గురించి మాట్లాడినప్పుడు సహజంగా శాఖ మంత్రిగా ఆమె మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, అదే ఆమె ప్రయత్నం చేశారు. నేను అన్నది ఏంటంటే డెఫినెట్ గా కేటాయింపుల గురించి మంత్రి గారు మాట్లాడినాయండి, వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు అది బికమ్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. లా అండ్ ఆర్డర్ మీద డిబేట్ అయిపోతుంది. హోంమంత్రి గారు మాట్లాడితే నేనే అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష, నేనే అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఆవిడ చెయ్యెత్తి మాట్లాడతాడని కూర్చుంటాను, ఆవిడ మాట్లాడమని నేను మాట్లాడతాను మళ్ళీ, అంతేగాని నేను మాట్లాడినప్పుడు ఇంటర్ప్రిషన్ చేయొద్దని అడుగుతాను నా కాలుగా. అంతేగాని నేను వద్దని చెప్పలేదు, నేను ఎప్పుడు వద్దని చెప్పనే. మంత్రులు మాట్లాడినప్పుడు మీ ఒక్కది మేము కూర్చోవాలి, మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మేము మీరు చేయొస్తే మీరు మాట్లాడుతుంటే మేము కూర్చుంటాం. నా తప్పు అదేది, నేను తప్పనలేదే, నేను ఎప్పుడు దాన్ని వ్యతిరేకించలేదే. దయచేసి అది కాదు అధ్యక్ష, అందుకు అది రావాలి అధ్యక్ష. అందుకు దానికి కేటాయింపులు ఎంత ఉంటాయో కేటాయింపులతో పరిపాలన విధానాలు కూడా అంత ముఖ్యమైన అధ్యక్ష. మన విధానాలు బట్టే కేటాయింపులు పెట్టే విధానాలు రెండుకి సాగ్రిగేషన్ అధ్యక్ష. దాన్ని బట్టి వ్యవస్థ నడుస్తుంది అధ్యక్ష ముందుకి, లేకపోతే ఎలాగవుతుంది అధ్యక్ష? అది కాదు కదా. అంతేగాని గత ప్రభుత్వంలో వచ్చి మొత్తం పోయింది అంతా ఈ ప్రభుత్వం చేసి అంతా అవుతుంది, మేము వచ్చి 5 సంవత్సరాలు వచ్చి దాన్ని చేసుకుంటున్నాము అని చెప్పారు అధ్యక్ష. ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడే అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో 13,000 కోట్లు, ఇప్పుడు 14 నుంచి 19 వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతే అధ్యక్ష బడ్జెట్లో పెట్టింది. మరి గత 5 సంవత్సరాలు ఎంత పెట్టాము అధ్యక్ష? 16,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాము అధ్యక్ష. లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీ కానీ, లేకపోతే ఎక్కడది శ్రీకాకుళంలో వచ్చి కిడ్నీ హాస్పిటల్ కానీ, లేదు నాడు నేడు స్కూల్స్ కానీ, లేదు 3 పోర్టులు కానీ, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్? కాకపోతే ఇవన్నీ మా మంత్రి వ్యవస్థ వస్తాయి అధ్యక్ష, ఇవన్నీ కాంపటెంట్ రావు కదా అధ్యక్ష.
ఎప్పుడైనా రాష్ట్రంలో వచ్చి వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అధ్యక్ష? ఎప్పుడైనా సరే ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా వచ్చింది అధ్యక్ష? దాని నుంచి ఇప్పుడు వచ్చి విధాన రూపంలో వాళ్ళు వచ్చి దాన్ని ప్రైవేటిజం అంటారు అధ్యక్ష. ఇది ఏ విధంగా అధ్యక్ష? ఆలోచన చేస్తాను అధ్యక్ష, దయచేసి ఆలోచించారు అధ్యక్ష. ప్రభుత్వంలో పోర్టులు ఉంటే అవి ప్రైవేట్ అంటారు, జట్టీలు ఉంటే అవి ప్రైవేట్ అంటారు. అన్ని ప్రైవేట్ చేసి అన్ని పీపీటీ మోడల్ అంటే మరి ప్రభుత్వంకి ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? ఇది ఎక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది అధ్యక్ష? చెప్పండి ఇదంతా. సో కాబట్టి ఇదంతా కూడా ఇది ప్రజా రంజం కాదు అధ్యక్ష, ప్రజా వ్యతిరేకం ఈ బడ్జెట్. ప్రజలను వచ్చి మోసం చేసే బడ్జెట్, ప్రజలు వచ్చి మభ్యపెట్టే బడ్జెట్ ఈ బడ్జెట్. ఎక్కడ కూడా ఇచ్చిన హామీలకు కానీ ఎక్కడ కూడా కేటాయింపులు లేని బడ్జెట్ ఇది. వాస్తవం ఇది ఈ బడ్జెట్ ఈ పుస్తకాలు ఉంది. దాంతోపాటు ఇక గౌరవ సభ్యులు రామకృష్ణ డైరెక్ట్గా బిస్కెట్ చేసి హౌసింగ్ బిస్కెట్ చేసి మాట్లాడారు. అసలు ఆర్థిక మంత్రి గారు పెట్టిన బడ్జెటే కాదు, తప్పని చెప్పే రీతిలో ఆయన లేరు హౌస్లో. ఆయన లేరు. ఒకసారి ప్రసంగం కూడా ఒకసారి చదివి తెలుసు ఆయన మాట్లాడిన మాటలు వారు లేరు ఆ రోజు హౌస్లో లేరు. కాబట్టి ఇవన్నిటికీ నిజంగా ఇవన్నీ కాదు కాబట్టి ఆఖరిగా సార్ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. వీటిని వచ్చి అందులో చూమెట్టి చేయాలనే ఆలోచన కానీ తపన కానీ కనిపించట్లేదు. ఇంత సమయం తీసుకున్న తర్వాత కూడా దాంట్లో